నమస్తే అండి, నేను మీ రేవంత్ చలమల. సో ఈరోజు స్టాక్స్ని ఎలా పిక్ చేసుకోవాలి అన్న దాని గురించి కొంచెం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. రీసెంట్గా ఫాల్ అయినటువంటి మార్కెట్లో చాలామంది ఇండివిజువల్గా పోర్ట్ఫోలియోస్లో స్టాక్స్ని పెట్టుకొని భారీగానే డబ్బుల్ని నష్టపోయారు. దాదాపుగా 30%, 50% ఈ రేంజ్లో డబ్బుల్ని నష్టపోయారు. మనకి ఇండెక్స్ అంతా కూడా జస్ట్ ఏదో ఒక 15-20% ఫాల్ అయింది అంతే. కాకపోతే ఇక్కడ సాడ్ రియాలిటీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ అన్ని కూడా 50% కంటే ఎక్కువగా ఫాలో అయిపోయాయి. సో మనము స్టాక్స్ బై చేసేటప్పుడు మనం చేయాల్సినటువంటి బేసిక్ రీసెర్చ్ కూడా చేయకపోవటం వల్లనే మనం ఇంతింత లాసెస్ని మనం మార్కెట్లో చూడాల్సినటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. సో నేను పెద్ద ఎత్తున ఇక్కడ క్లాస్ ఏం చెప్పను. ద బేసిక్ రూల్స్ దట్ వీ హ్యావ్ టు ఫాలో, మినిమం మనం ఫాలో అవ్వాల్సినటువంటి కొన్ని అంశాల గురించి నేను చెప్తాను. దాంతోపాటుగా ఇప్పుడు వరకు మీరు 100% ఎక్కడా చూడనటువంటి కొన్ని వాల్యుయేషన్ ఫైండింగ్స్ గురించి, ఆ వెబ్సైట్స్ గురించి కూడా ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం ఓపికగా ఈ స్టాక్ పిక్స్ని ఎలా చేసుకోవాలో కొంచెం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సో ఈ రోజు మనం ఫోకస్ చేస్తున్నంతా కూడా వాల్యూ పికింగ్ మీద. అంటే మార్కెట్లో ఆ స్టాక్ యొక్క విలువ బాగుండాలి. అంటే కంపెనీ ఆపరేషన్స్ కానీ, రెవెన్యూస్ కానీ, క్యాష్ ఫ్లోస్ కానీ, ప్రైస్ టు బుక్స్ కానీ, ప్రైస్ టు ఎర్నింగ్స్ కానీ, అంటే వాల్యుయేషన్స్ అన్నీ కూడా చాలా బాగుండాలి. అవి బాగుంటేనే నేను అటువంటి కంపెనీస్ని పిక్ చేస్తాను. సో వాల్యుయేషన్స్ బాగున్నాయి అని అంటే ఏంటి? అవి ఫైనాన్షియల్లీ ఫిట్ అని, హెల్దీ స్టాక్స్ అని అర్థం. మనకి మూమెంటం స్లోగా ఉన్నప్పటికీ లాంగ్ టర్మ్లో ఒక మంచి వెల్త్ క్రియేటర్గా ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఎప్పుడైనా సరే ఒక్క మాట మనం అనుకుందాం, ఏదైనా భూమి కొనేటప్పుడు ఆ భూమి అవతల వాడు అడ్డగోలు రేటు చెప్తే కొంటారా, లేకపోతే ఆ భూమి విలువ ఫేర్ వాల్యుయేషన్కి వచ్చినప్పుడు కొంటారా? తక్కువ రేటుగా ఉన్నప్పుడు కొనే ప్రయత్నాలు ఎక్కువగా చేస్తాం. కానీ అది తక్కువ రేట్లో ఉందా లేదా తెలుసుకోవడమైనా మనం మినిమం తెలిసి ఉండాలి. రకరకాల మంది లేకపోతే రేటింగ్ ఏజెన్సీలు వాళ్ళు వీళ్ళు ఏ స్టాక్స్ చెప్తారు, వాళ్ళన్నీ చెప్తారు. కానీ బేసిక్ రీసెర్చ్ మనం చేయాల్సిన అవసరం ఉంది కదా. సో మనం చేయాల్సినటువంటి బేసిక్ రీసెర్చ్ ఏంటి అన్న దాని గురించి ఇప్పుడు చెప్తాను. ఫస్ట్, అసలు మనం కొన్ని స్టాక్స్ని ఎప్పుడైనా పిక్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం టాప్ టు డౌన్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలి. అంటే మనకి మ్యాక్రో లెవెల్లో ఏ సెక్టార్ మీద ఫోకస్ జరుగుతుంది, ప్రపంచం అంతా కూడా ఏ సెక్టార్కి ఎక్కువ ఫోకస్ ఇస్తుంది, తర్వాత భారతదేశం ఏ సెక్టార్కి ఫోకస్ ఇస్తుంది, అండ్ అందులో మనం ఏ సెగ్మెంట్, ఏ వాల్యుయేషన్ బేస్డ్ కంపెనీస్కి ఫోకస్ ఇవ్వాలనుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం కొంతవరకు లార్జ్ క్యాప్కి వాటికి ఏదన్నా కొంతవరకు ఫోకస్ ఇవ్వాలని అనుకుంటున్నాం అనుకోండి. స్క్రీనర్ వెబ్సైట్లోకి రండి. ఇంతవరకు అందరికీ తెలుసు, దాని తర్వాత రాబోయే వెబ్సైట్స్ అంటే చెప్తాను. ఫస్ట్ అయితే స్క్రీనర్ వెబ్సైట్లోకి రండి. స్క్రీనర్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ లార్జ్ క్యాప్ కాబట్టి ఫస్ట్ అసలు మార్కెట్ వాల్యుయేషన్ ఎట్లుందో తెలుసుకోవాలి. అంటే నిఫ్టీ 50 యొక్క వాల్యుయేషన్. సో నిఫ్టీ 50 అని టైప్ చేస్తే మీకు నిఫ్టీ 50 వస్తుంది. నిఫ్టీ 50 అని టైప్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేస్తే కింద చార్ట్ మాత్రం ఒకటి కనిపిస్తుంది. ఈ చార్ట్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ టైం లైన్ కనిపిస్తుంది. 3 ఇయరా 5 ఇయర్ అని. మినిమం 5 ఇయర్ పెట్టండి, 5 ఇయర్ బిలో ఏది పెట్టద్దు. సో ఇక్కడ మొదటి థంబ్ రూల్ ఏంటి అని అంటే మనం ఫస్ట్ నిఫ్టీ 50 200-డే మూవింగ్ యావరేజ్ బిలో ఉందా, ఎబోవ్ ఉందా, ఫస్ట్ ఇది చూడాలి. సో మీకు కిందనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, ఇండెక్స్ వాల్యూ 200-డే మూవింగ్ యావరేజ్, 50-డే మూవింగ్ యావరేజ్ అని కింద ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసుకోండి. 200-డే మూవింగ్ యావరేజ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా సెలెక్ట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇక్కడ మనకి నిఫ్టీ అనేది 200-డే, ఇక్కడ బ్లాక్ లైన్ అయితే 200-డే మూవింగ్ యావరేజ్, నిఫ్టీ అనేది ఇక్కడ మనకి 200-డే మూవింగ్ యావరేజ్ బిలో అయితే రావడం గమనించాం. ఓకే, ఇప్పుడు దాంతో పాటుగా మరికొన్ని అంశాలు మనం ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఓకే, 200-డే మూవింగ్ యావరేజ్ బిలో ఉంది అని అంటే మార్కెట్ కరెక్షన్ జరిగింది అని అర్థం. ఓకే, ఇప్పుడు ప్రైస్ టు ఎర్నింగ్ ఇది ఒక టైప్ ఆఫ్ వాల్యుయేషన్. బ్రాడర్ ఇండెక్స్ లో ఫస్ట్ ప్రైస్ టు ఎర్నింగ్స్ ఎలా ఉన్నాయో మనం తెలుసుకోవాలి. బ్రాడర్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను నేను. సో బ్రాడర్ ఇండెక్స్ లో ప్రైస్ టు ఎర్నింగ్ ఏ విధంగా ఉంది. సో ఇక్కడ మీకు 5 ఇయర్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పిఈ అని కనిపిస్తుంది, సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మధ్యలో డాటెడ్ లైన్ ఒకటి ఉంటుంది, అది మీడియన్ అని అంటారు. బ్లూ లైన్ అనేది మనకి ప్రైస్ టు ఎర్నింగ్ అని అంటారు. సో ఇప్పుడు కరెంట్ ఉన్న వాల్యుయేషన్స్ ప్రకారం 5 ఇయర్ టైం ఫ్రేమ్ లో నిఫ్టీ యొక్క పిఈ మనకి మీడియన్ కంటే బిలోలో ఉంది 5 ఇయర్ టైం ఫ్రేమ్ లో. అదే ఒకసారి మనం 10 ఇయర్ టైం ఫ్రేమ్ లో చూద్దాం. 10 ఇయర్ టైం ఫ్రేమ్ లో కూడా మనకి మీడియన్ కంటే బిలోనే నిఫ్టీ 50కి సంబంధించినటువంటి పిఈ ఉంది. సో దీంతో మనకు అర్థమవుతున్న అంశం ఏంటి? బ్రాడర్ ఇండెక్స్ అంటే మనకి నిఫ్టీ 50 అంటే మార్కెట్ ఓవరాల్ గా మాత్రం కొంతవరకు మీడియన్ కంటే బిలోగానే ఉంది. అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ వాల్యుయేషన్స్ బాగున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ మనం ఏదో ఒక సెక్టార్ని పిక్ చేయాలి. ఏదో ఒక సెక్టార్ అంటే ఏమనుకుందాం? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, నిఫ్టీ ఫార్మా అని అనుకుందామా? ఓకే, నిఫ్టీ ఫార్మా ఎలా ఉందో చూడాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం
బ్రాడర్ ఇండెక్స్ వాల్యుయేషన్ చెక్ చేసాం. నెక్స్ట్ వచ్చేసరికి ఒక స్టాక్ ని పిక్ చేయాలంటే నెక్స్ట్ సెక్టార్ ని పిక్ చేయాలి కదా. ఆ సెక్టార్ ఏంటి? నిఫ్టీ ఫార్మా అని అనుకుందాం. సేమ్ కండిషన్, నిఫ్టీ ఫార్మా విషయానికి వచ్చినా కానీ అది 200 డే బిలో ఉందా లేదా, దాంతో పాటుగా ప్రైస్ టు ఎర్నింగ్ పిఈ రేషియోస్ ఎలా ఉన్నాయి, వాల్యుయేషన్స్ బాగున్నాయా, 5 years లో బాగుందా, 10 years లో బాగుందా, ఇక్కడ రెండిట్లో కూడా బాగానే ఉంది. ఓకే, ఇక్కడ కూడా షార్ట్ లిస్ట్ అయింది, సెక్టార్ వైజ్ గా షార్ట్ లిస్ట్ చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి? ఇంకొంచెం కిందకు వచ్చారనుకోండి, మీకు ఇక్కడ ఆ నిఫ్టీ ఫార్మాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా వస్తాయి అనమాట. సో సన్ ఫార్మాసిటికల్, దివీస్ ల్యాబ్, సిప్లా ఇట్లా వస్తాయి అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి? విడివిడిగా మనము అసలు అంటే ఇప్పుడు వీటిలో ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉందా లేదా చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఓకే, ఫస్ట్ సన్ ఫార్మాసిటికల్. సో ఇప్పుడు ఏం చేస్తామని అంటే మనము మార్నింగ్ స్టార్. ఓకే, మార్నింగ్ స్టార్ అందరికీ తెలుసు కదా, కాకపోతే ఎవరు సరిగా వాడుండరు. మార్నింగ్ స్టార్ అనే వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి. మార్నింగ్ స్టార్ వెబ్సైట్ లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ మీకు రైట్ సైడ్ అంటే మీకు రైట్ సైడ్ లో అక్కడ ఒక సర్చ్ బార్ కనిపిస్తుంది. అక్కడికి వచ్చి సన్ ఫార్మాసిటికల్ కొట్టండి. అంటే మీకు నచ్చింది, మీరు ఏది తీసుకోవాలనుకుంటున్నారో అది కొట్టండి. సన్ ఫార్మాసిటికల్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఓకే, ఇందులోకి వచ్చిన తర్వాత ఇది కొంతవరకు మీకు ఎనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది బేసిక్ గా. సో బేసిక్ గా ఒక్కసారి ఇది లోడ్ అయింది కదా, సెక్టార్, ఇండస్ట్రీ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ లోడెడ్. సో ఇప్పుడు మీరు చూస్తే ఇది ఇక్కడ చూపిస్తుంది, ఇది ఫేర్ వాల్యూలో ఉందా, అండర్ వాల్యూడ్ లో ఉందా, ఓవర్ వాల్యూడ్ లో ఉందా అని. సో ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి ఏం చూపిస్తుంది అంటే ఇది ఫేర్ వాల్యుయేషన్ లో ఉంది అని. అట్లా అని చెప్పేసి డైరెక్ట్ గా కొనేస్తామా? కాదు, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు గమనిస్తే 1 2 3 4 5 స్టార్స్ ఉన్నాయి. 3 అని అంటే మిడ్ లెవెల్లో ఉంది, అంటే ఎక్స్పెన్సివ్ కాదు, మరి అండర్ వాల్యూడ్ కాదు, ఫేర్ వాల్యుయేషన్స్ లో ఉంది. అండర్ వాల్యూడ్ అయితే మనకు మంచి రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాం మనము, నెక్స్ట్ కింద ట్యాబ్స్ లో ప్రైస్ వర్సెస్ ఫేర్ అని ఒక ట్యాబ్ ఉంటుంది. ఇక్కడ ప్రైజింగ్ అనేది మనకి క్లియర్ గా ఇండికేట్ చూపిస్తే ప్రయత్నం చేస్తుంది మనకి మనీ కంట్రోల్ వెబ్సైట్. ఇందులో బేసిక్ పెట్టుకోండి, అడ్వాన్స్డ్ తీసేసి ఇక్కడ చూసారా బ్లూ కలర్ లో ఉన్నప్పుడల్లా వాల్యుయేషన్ అనేది ఫేర్ గా ఉన్నట్టు. మరి ఫేర్ గా ఉన్నా కిందకు వచ్చింది కదా అని అంటే అక్కడే మెలుకుంది, ప్రైస్ పరంగా ఫేర్ గా ఉంది. ఓకే, కానీ నెక్స్ట్ కంపెనీ నెంబర్స్ ఎట్లున్నాయో కూడా చెక్ చేయాలి. సో బేసిక్ ఎఫిషియన్సీ దాంతో పాటుగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు 2015 టైంలో మరి ఫార్మాసిటికల్ ఇండస్ట్రీ ఎట్లుందో, మరి ఇండస్ట్రీ వాల్యుయేషన్ కూడా ఇంపార్టెంట్ కదా. అదే 2019 విషయానికి వస్తారు చూడండి, ఫట్మల్ పైకి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు హై డిమాండ్ లో ఉంది, వాల్యుయేషన్ అంతా మనకి అంటే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉన్నప్పుడు పోతూనే ఉంది పైకి. అంటే మార్కెట్ సిచ్యువేషన్ ఏంటో కూడా తెలుసుకోవాలి, అది ఫార్మాసిటికల్ ఫేవరబుల్ గా కాదా. అందుకే టాప్ టు డౌన్ అప్రోచ్ అని అన్నాను. సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత వచ్చేసరికి మిగతా ఎలిమెంట్స్ అందులో స్టాక్ సెలెక్ట్ చేయాలి. ఎగ్జాంపుల్ గా ఫార్మాసిటికల్ ని తీసుకున్నాం. ఓకే, ఇందులోకి వచ్చేసరికి మనకి మినిమం అంటే అసలు మనం దాని దిక్కు చూడాలంటే అది బ్లూలో ఉండాలి. మనకు ఒక్కసారి అది బ్రౌన్ లోకి మారింది అంటే అది ఆల్రెడీ ర్యాలీ స్టార్ట్ అయిపోయింది అని చెప్పి వాల్యుయేషన్స్ మారిపోతున్నాయి అని చెప్పేసి. సో ఓకే, ఇది పెద్ద విషయం ఏం కాదు. ఓకే, ఇప్పుడు మన కరెంట్ సిచ్యువేషన్ లో ఏంటి, ఇదంతా బ్రౌన్ లో ఉంది. ఫస్ట్ కంపెనీ అనేది కొంతవరకు ఫేర్ లో ఉంది, కానీ మనకి అండర్ వాల్యుయేషన్స్ లో లేవు. సో నెక్స్ట్ ఏం చేద్దాం, నెక్స్ట్ ఉన్న ఆప్షన్ మనకి దాంట్లో దివీస్ ల్యాబ్. సో దివీస్ ల్యాబ్ ఎట్లుందో ఒకసారి చెక్ చేద్దాం. దివీస్ ల్యాబొరేటరీస్ ఏమన్నా మంచి వాల్యుయేషన్స్ లో ఉన్నాయా, పోనీ దివీస్ ల్యాబ్ అట్లా ఒక్కొక్క కంపెనీ. మనకు ఫస్ట్ చూసిన కంపెనీ సన్ ఫార్మాసిటికల్ ఉంది, తర్వాత దివీస్ ల్యాబొరేటరీస్ ఉంది కదా వరుసలో, ఆ వరుస ప్రకారం చెక్ చేసుకుంటారండి. సో ఈ వరుస ప్రకారం చెక్ చేసుకుంటూ వస్తే దీని యొక్క వాల్యుయేషన్ ఇంకొంచెం వర్స్ట్ గా ఉంది, సన్ ఫార్మాసిటికల్ ఇంకా బెటర్ గా ఉందని చెప్తుంది. అది ఎందుకు 2 స్టార్ ఇచ్చేసారు దానికి. సో అలానే సేమ్ మీరు ప్రైస్ టు ఫేర్ వాల్యుయేషన్స్ అట్లా అది చెక్ చేసుకోండి. అందులో కూడా బ్లూలో ఉందా లేదా, అది కూడా బేసిక్ ఎలిమెంట్, అది కూడా బ్లూలో ఉంటేనే నెక్స్ట్ లెవెల్ ఎంట్రీకి వెళ్తాం, అంటే నెక్స్ట్ లెవెల్ ఎవాల్యుయేషన్ లోకి వెళ్తాం. ఇంకా ఎవాల్యుయేషన్ పెండింగ్ ఉంది. సో దీంట్లో మీరు గమనించిన దాని ప్రకారం ఈ బేసిక్ లోకి వెళ్ళి చెక్ చేస్తే అది వాల్యుయేషన్ పరంగా ఇది కూడా కొంచెం ఎక్కువలోనే ఉంది. ఓకే, ఇది కూడా ఎక్కువలోనే ఉంది. సో ఒకవేళ ఏదైనా మంచి కంపెనీ బ్లూలో ఉంది దొరికింది అనుకుందామండి, సరే ఇది అది కాదు ఐటీ సెగ్మెంట్ లాంటి దానికి వెళ్దాం. ఎదికి నాకు కూడా ఇది ప్రాబ్లం అనిపిస్తుంది. సో ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ ఒకటి చూద్దాం. సో ఇన్ఫోసిస్ ఎట్లుంది, ఇన్ఫోసిస్ లో ఏమన్నా మనకి కొనే ఆపర్చునిటీస్ ఉన్నాయా అనేది ఒకసారి చెక్ చేసి దాన్ని ఒకసారి అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇన్ఫోసిస్ లిమిటెడ్. ఇన్ఫోసిస్ లిమిటెడ్ మనకి ఫేర్ వాల్యుయేషన్ లో ఉందా, కొనడానికి అట్రాక్టివ్ గా ఉందా లేదా అనేది ఫస్ట్ మనకి మార్నింగ్ స్టార్ వెబ్సైట్ అనేది చెప్పేస్తుంది. ఆ తర్వాత ఇందులో చూడాల్సినటువంటి కొన్ని కీ టెక్నికల్ ఎలిమెంట్స్ చూద్దాం. ఎస్, ఇన్ఫోసిస్ కి 5 స్టార్ ఉంది, అంటే అండర్ వాల్యూడ్ స్టాక్ అని చెప్పేసి ఇది మెన్షన్ చేస్తుంది. సో ఇందులోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఇంకొక ఎలిమెంట్ ని చెక్ చేయాలనుకున్నాం కదా, ప్రైస్ టు ఫేర్, అంటే ప్రైస్ వర్సెస్ ఫేర్ వాల్యుయేషన్ ఉందా లేదా కూడా చార్ట్ లో కూడా చెక్ చేయండి ఒకసారి. అఫ్ కోర్స్ అక్కడ ఫేర్ గా ఉంది అని అంటే ఇక్కడ కూడా ఫేరే వస్తుందిలేండి, ఇక్కడ డిఫరెంట్ డేటాస్ ఏం రావులేండి, కానీ ఇక్కడ కూడా ఆల్మోస్ట్ మనకు ఫేర్ డేటాసే వస్తాయి.
సో ఇక్కడ వచ్చేసరికి ఇంకా బ్లూలో ఉంది, మధ్యలో కొంతవరకు ఇది ర్యాలీ అయ్యే ప్రయత్నం చేసింది, రీసెంట్గా వచ్చిన కరెక్షన్ వల్ల కొద్దిగా డిప్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ప్రకారం మనం చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ మనము నెక్స్ట్ ఫైనాన్షియల్స్ లోకి వెళ్తే మీకు కంపెనీకి సంబంధించినటువంటి ఫైనాన్షియల్ డేటా మొత్తం కూడా మార్నింగ్ స్టార్ వెబ్సైట్ లో మీకు కంప్లీట్ గా లోడ్ అయిపోతుంది. సో మీకు కావాల్సినటువంటి గ్రాస్ ప్రాఫిట్స్ ఇవన్నీ కూడా రేసింగ్ లో ఉన్నాయా లేదా చెక్ చేయండి. సో ఇది బేసిక్స్ గా మీకు బేసిక్ వచ్చాను అనుకుంటున్నాను, నేను నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాను, టైం వేస్ట్ చేయను. సో పర్ఫార్మెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్యాబ్ దట్ వీ హ్యావ్ టు ఎవాల్యుయేట్. సో ఈ పర్ఫార్మెన్స్ ట్యాబ్ లో మనకి కొన్ని కీ మెట్రిక్స్, అసలు వాల్యుయేషన్ ఎట్లుందో లేదో చెక్ చేయడానికి మనకి ఇక్కడ కీ మెట్రిక్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. సో ఇఫ్ యూ కెన్ సీ ఇక్కడ వాల్యుయేషన్ అని ఉంది కదా, ఈ వాల్యుయేషన్ లో ప్రైస్ టు సేల్స్, ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు క్యాష్ ఫ్లో, ప్రైస్ టు బుక్, ఇవన్నీ కూడా ఇక్కడ మీకు కనపడుతున్నాయి. సో వాటికి సంబంధించిన వాల్యూస్ ఎలా మారుతున్నాయో కూడా ఇక్కడ కనపడుతున్నాయి. సో ఎప్పుడైనా సరే ఈ వాల్యూస్ అనేవి సాధ్యమైనంత వరకు తక్కువలో ఉండాలి. ఇప్పుడు మీరు గమనిస్తే మధ్యలో మనకు 2021 టైంకి వాల్యూ బాగా పైకి వెళ్ళింది, ఇక్కడ చూసారు కదా 7.29. ఏం జరిగింది 2022 నుంచి మనకి ఐటీ సెగ్మెంట్ అంతా పడడం మొదలుపెట్టింది ఇట్లా కిందకి, ఇప్పుడు మళ్ళీ ఫేర్ వాల్యుయేషన్లకు వచ్చే ప్రయత్నం చేసింది. సో ఇఫ్ యూ కెన్ సీ ప్రైస్ టు సేల్స్, ప్రైస్ టు ఎర్నింగ్స్ అన్ని కూడా ఆ విధంగానే ఉంటాయి. సో బేసిక్ ఇక్కడ ప్రైస్ టు సేల్స్, ప్రైస్ టు ఎర్నింగ్స్ ఏంటి అనేది 2 నిమిషాల్లో చెప్పేసి కంప్లీట్ చేస్తా, ఎందుకంటే అవి తెలియకుండా మీరు చేసేది ఏం లేదు కాబట్టి. సో ఇక్కడ ప్రైస్ టు ఎర్నింగ్స్ అని అంటే ఏంటి, సింపుల్ గా గూగుల్ చెప్పే ఆన్సర్ చూడండి, మనం పెద్దగా కన్ఫ్యూజ్ అవ్వనవసరం లేదు. సో బేసిక్ గా కంపెనీ సంపాదించేటువంటి ఆదాయానికి మనం ఎంత ప్రైస్ కడుతున్నాం అనేది ప్రైస్ టు ఎర్నింగ్స్. సో ప్రైస్ టు ఎర్నింగ్స్ అనేది ఎప్పుడైనా చార్ట్ డిక్లైనింగ్ లో వచ్చి ఉండాలి, అంటే తగ్గుకుంటూ వచ్చి ఉండాలి వాల్యుయేషన్ ఫేర్ గా రీచ్ కావడానికి, దాన్ని ప్రైస్ టు ఎర్నింగ్స్ అని అంటాం. నెక్స్ట్ ప్రైస్ టు క్యాష్ ఫ్లో, ఇప్పటిదాకా మీరు పిఈ వినుంటారు కానీ ప్రైస్ టు క్యాష్ ఫ్లో ఎప్పుడు వినుండ్రు. ఖచ్చితంగా ప్రైస్ టు క్యాష్ ఫ్లో మనం చూడాల్సిందే. ఎందుకు ప్రైస్ టు క్యాష్ ఫ్లో చూడాలి అని అంటే, సో బేసిక్ గా దీన్ని మ్యాన్యుపులేట్ చేయడం చాలా కష్టం, క్యాష్ ఫ్లోని మేనేజ్ చేయడం ఎవరి వల్ల అంత ఈజీ కాదు. సో ప్రైస్ టు క్యాష్ ఫ్లో కూడా మనం చెక్ చేసుకొని అది ప్రాపర్ గా కరెక్షన్ జరిగిందా లేదా, వాల్యుయేషన్స్ అంత బాగున్నాయా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతనే మనం దాన్ని కూడా ఎంట్రీ తీసుకోవాలి. సో ప్రైస్ టు క్యాష్ ఫ్లో తర్వాత ప్రైస్ టు సేల్స్ రేషియో, అంటే టోటల్ ఆ మార్కెట్, ఆ కంపెనీ మార్కెటైజేషన్ ని మొత్తాన్ని కూడా చూసి దాన్ని డివైడ్ చేస్తారు. దేంతో ఇక్కడ మీకు ఫార్ములా క్లియర్ గా ఉంటుంది, మార్కెట్ క్యాపిటలైజేషన్ డివైడెడ్ బై టోటల్ రెవెన్యూ, అంటే కంపెనీ రెవెన్యూ అండ్ క్యాపిటలైజేషన్ డివైడ్ చేస్తే ఈ రేషియోస్ వస్తాయి. ఇన్ని రేషియోస్ అన్ని కూడా ప్రాపర్ గా ఇన్లైన్డ్ గా లోవర్ లెవెల్లో వాల్యుయేషన్ బాగుంటే ఎంట్రీ తీసుకుంటాం, లేకపోతే లేదు. సో ఇది బేసిక్ అండి, అంటే నేను పెద్ద ఎత్తున టెక్నికల్స్ చెప్పలేదు, ఈ మాత్రం బేసిక్స్ ఫాలో అవుతారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.